Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. దిస్ ఇస్ పవన్. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోర్ అయితే అస్తవ్యస్తం అయిపోతుంది. సో కవిత గారి సస్పెన్షన్, అదేవిధంగా ఇంతకు ముందు కవిత గారు ఇప్పుడు హరీష్ రావు గారి మీద చేసిన కామెంట్స్, బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడు 10 ఏళ్ల అధికారంలో దర్జాగా ఉండి ఇప్పుడు తన పార్టీ ఉనికిని చాటుకోవడానికి కూడా అస్తవ్యస్తం అవుతుందని చెప్పేసి బయట వార్తలు వస్తున్నాయి. కానీ ఇక్కడ కార్యకర్తలు మాత్రం ఏ విధంగా ఉన్నారు, అసలు దీనివల్ల కవిత గారి కామెంట్స్ వల్ల, ఆమె సస్పెన్షన్ వల్ల బీఆర్ఎస్ పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి లబ్ధి ఏమైనా చేకూరుతుందా లేదు ఏంటి, ఈ వివరాలన్నీ కార్యకర్తలని అడిగి తెలుసుకుందాము. సో ప్రస్తుతం కార్యకర్తల్లో ఉన్న ఆ వివరాల ప్రకారం అయితే వాళ్ళైతే కవిత గారి కామెంట్స్ అయితే కొంచెం కూడా ప్రభావితం చూపవు, మాకు అసలు ఏ ప్రాబ్లం ఉండదు అనే విధంగా అయితే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్, నమస్కారం అన్న. మీ పేరు? నా పేరు నేనావత్ రాకేష్ నాయక్. నల్లమల్ల ప్రాంతం మాది. రేవంత్ రెడ్డి ఊరు పక్కలే మా ఊరు ఉంటది, అచ్చంపేట నియోజకవర్గం మాది. ఓకే. సో అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో అస్తవ్యస్తం చేస్తున్నాయి. సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సో దాని గురించి ఏమంటారు? నేను ఈ రోజు ఒక మాట చెప్పదలుచుకున్నాను. కవితక్కకు కావచ్చు, లేకుంటే మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉన్నటువంటి సామాన్య కార్యకర్త నుంచి తెలంగాణ ప్రజలకు నేను ఒకే మాట చెప్పదలుచుకున్నాను. ఈ విషయంలో అనేక మంది కార్యకర్తలు కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, ఈ రోజు అయోమయంలో ఉన్నారు. ఏమైతుంది, అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, కేసీఆర్ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేటువంటి అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. అనేక మంది కార్యకర్తలు ఈ రోజుకు మనోవేదనకు గురవుతా ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు కవిత గారు ఏదైతే చేస్తా ఉన్నారో పార్టీ మీద కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైన నాయకుల మీద ఆరోపణలు, నేను ఒక సామాన్య కార్యకర్తగా నేను దానిని ఖండిస్తా ఉన్నాను. ఒక కుటుంబం అన్నప్పుడు, ఒక వ్యవస్థ అన్నప్పుడు ఏదైనా సమస్య ఉంటే మన కుటుంబంతో కలిసి చర్చించుకోవాలి లోపల. అలా కానప్పుడు తర్వాత బయటికి వచ్చి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ఈరోజు పార్టీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ పైన రకరకాలమైనటువంటి ఆరోపణలు చేయడం కవితక్క అంటే నాకు చాలా అభిమానం. నేను ఇంతకు ముందు జాగృతిలో మొదటగా పనిచేయడం జరిగింది 2017-18లో. అయినా కవితక్క మీద నాకు చాలా అభిమానం ఉంది. కవితక్క అంటే నాకు చాలా గౌరవం. నేను చాలా కవితక్క చేపట్టినటువంటి కార్యక్రమాల్లో జాగృతిలో భాగంగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు కూడా నేను చేయడం జరిగింది. ఎందుకు ఇంత ఇప్పుడు వ్యతిరేకత పార్టీ మీద? హరీష్ రావు గారిని కాంగ్రెస్ నడిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు, వెనకాల కాళేశ్వరం ప్రాజెక్టు వెనక కుట్ర ఉంది, ఇవన్నీ ఎందుకని? కాళేశ్వరం ప్రాజెక్టు మీద కుట్ర ఉందా లేదా అనేది అసెంబ్లీలో నేను ప్రతి అక్షరానికి ప్రతి మాటకు నేను సమాధానం చెప్తా అని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. వాళ్ళ మైకులు కట్ చేయడం, రకరకాల ఇబ్బందులు పెట్టడం, అవకాశం ఇవ్వకపోవడం, ఇలా జరుగుతూనే ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ కలిసి కుట్రలు పన్నుతా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ పైన. ఏదో రకంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతోటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తూ ఈ రోజు రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతా ఉన్నది. మిస్టర్ ముఖ్యమంత్రి కవిత గారు ఎందుకని ఇప్పుడు కాంగ్రెస్ నడిపిస్తుంది హరీష్ రావుని అని ఎందుకు అంటున్నారు? మరి ఏం మతలాభం ఉందో, దీని వెనుక ఏం మర్మం ఉందో అది మనకు తెలియదు. కానీ నేను అనుకుంటున్న ఒక సామాన్య పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా ఇది ఏదో రకమైనటువంటి మరి కావాలని జరుగుతుందా, ఎవరైనా చేపిస్తున్నారనేది పెద్దలు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటారు. ఇది మా ఆధ్వర్యంలో లేనిది. నేను ఒక పార్టీ కార్యకర్తగా నేనేం చెప్తున్నానంటే, అక్క నువ్వు మా కుటుంబ సభ్యురాలు, మాకే కష్టం వచ్చినా మీకే కష్టం వచ్చినా మనం అందరం కలిసి బాపు దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏదున్నా పార్టీలో పార్టీ పెద్దలతోటి ఒక సమిష్టమైనటువంటి బాధ్యత తీసుకొని ఒక చర్చ చేసి దీనికి పరిష్కారం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండే. కానీ ఈరోజు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి మీరు మాట్లాడడం, ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఈరోజు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీరు ఇలా వచ్చి మాట్లాడడం నాకు సమంజసం అనిపించలే, ఇది మంచి పద్ధతి అనిపించలే. కాబట్టి కేసీఆర్ సార్ తీసుకున్నటువంటి నిర్ణయం కవిత గారి విషయంలో నేను దాన్ని స్వాగతిస్తా ఉన్నాను. ఆ రోజే చెప్పిండు కేసీఆర్ గారు, సామాన్య కార్యకర్త నుండి పార్టీ అధ్యక్షుడు ఎవరైనా సరే తప్పు చేస్తే తప్పకుండా క్రమశిక్షణ చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్పడం జరిగింది. అదే మాటకు కట్టుబడి కేసీఆర్ కుటుంబంలో ఉన్న కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా కావచ్చు, ఎంత పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, పార్టీ నియమాలను విరుద్ధంగా ఎవరైనా వెళితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి శిక్ష తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆ రోజు అయితే ఉంటాయి. తప్పకుండా. ఇప్పుడు ముఖ్యంగా కవిత గారి కామెంట్స్ పైన బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ప్రభావం ఉంటుంది?
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రకమైన ఈ రకమైన ప్రభావం ఉంటుందని చాలా మంది మీ మీడియా మిత్రులు కావచ్చు, రకరకాల వేరే పార్టీ వాళ్ళు కావచ్చు ఆరోపణలు చేస్తున్నారు. కానీ అసలు ఈ పార్టీ సిద్ధాంతమే తెలంగాణ వాదం, తెలంగాణ నియమం, తెలంగాణ గురించే కొట్లాడుతుంది. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలలో ఉన్నటువంటి ఆ భావం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి పరిష్కారం చూపించగలిగేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి మాకున్నటువంటి అవగాహన మేరకు మేము బీఆర్ఎస్ పార్టీ సైనికులంగా నువ్వు చెప్పినటువంటి సమాధానం మేము ఒకటి, మాలో ఎలాంటి విభేదాలు లేవు. కవిత గారు ఉండొచ్చు పోవచ్చు, కానీ పార్టీ కట్టుబడి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 60% సీట్లు గెలవబోతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తులో మీరు ఈ యొక్క రిజల్ట్ ను చూడబోతున్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్తే. కవిత గారు పార్టీ మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, హరీష్ రావు గారి మీద చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అసలు దాని గురించి ఏమంటారు? మరి వాళ్ళ దాంట్లో ఏమైందో కానీ మనకు తెలియదు, ఫ్యామిలీ విషయంలో. కానీ బయట మాట్లాడడం అట్లా హరిసన్న గురించి మంచిది కాదని మేము అంటున్నాం. అంటే ఇప్పుడు పార్టీ దెబ్బతిందన్న బాధతోనే మాట్లాడని చెప్పేసి ఆమె చాలా సార్లు ఇప్పుడు పార్టీ ఆగమైపోతుంది, బీజేపీలో కలిపేస్తున్నారు, నాకు ఇష్టం లేదని చెప్పేసి పోయినసారి కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన అనుకుంటే కాదు కదా, మా అధినేత కేసీఆర్ గారు చెప్తేనే అది ఏం చేయాలనేది డిసైడ్. సొంతంగా ఎవరంతా కాళ్ళు అట్లా మాట్లాడుకొని ఒకరి మీద ఇంకొకరు అట్లా అనుకోని ఇట్లా దూరం కావడం మంచిది కదని మేము భావిస్తున్నాం. విడిపోవడం మాకు ఇష్టం లేదు, కానీ ఆమె ఇష్టం అది. మా కేసీఆర్ ఉన్నంత వరకు మేము తెలంగాణకే ఇది చేస్తాం. సో ఏమంటారు మరి కేటీఆర్ గారి మీద కూడా కావచ్చు, అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ లో ప్రతి ఒక్కళ్ళు కేసులో ఇరుక్కపోయి ఉన్నారు. సో ఈ టైంలో పార్టీ బలోపేతం చేయాలి, కానీ ఈ విధంగా ఉంటే మరి పార్టీ బలహీనపడి మళ్ళీ కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అంటారు? కాంగ్రెస్ కి అయితే ఎట్టి పరిస్థితులు ఆమె వల్ల ఏమి ఇది కాదు, మేడం వాళ్ళ ఇష్టము. కానీ టీఆర్ఎస్ఏ ఇప్పుడు 100% మళ్ళా మాదే వస్తుంది తప్ప ఆమె కవిత మేడం గారు పోయినంత మాత్రాన మాకు ఏం కాదు. మరి ఎట్లా అంతర్గతంగా ఇంత పోరు జరుగుతుంది, వీళ్ళు అన్స్టేబుల్ గా ఉన్నారు, పార్టీ నుంచి నాయకులు వెళ్ళిపోతున్నారు, మరి ఇప్పుడు గెలుస్తామన్న ధైర్యం ఎట్లా ఉంది మీకు? అదేమో ఎవరు వెళ్ళిపోతున్నారు, పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మారిపోయినారు. ఎవరు మారిపోయినా కొత్త యువతకు మళ్ళీ ఛాయిస్ ఇస్తాడు మా కేసీఆర్. కొత్త యువత మళ్ళీ వాళ్ళని ఎన్నుకుంటారు, మాది మాకు ఉంటది. ఎవరు ఎన్ని చేసినా ఎన్ని కుట్రలు చేసినా అక్కడ జరిగేది ఏం లేదు. తెలంగాణ కవిత గారు మాట్లాడిన దానికి బీఆర్ఎస్ పార్టీ పడిపోయిద్దని అనుకోవచ్చా? అంటే ఓట్లు తగ్గిపోతాయని అనుకోవచ్చు? అస్సలు తగ్గవు. తగ్గే సమస్య ఏం లేదు. ఎంత తొక్కితే అంత పుంజుకుంటున్నాం అంతే తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది అసలు లేనే లేదు. సరే వాళ్ళ నిర్ణయం ఏమన్నా వాళ్ళ ఇష్టం అది. ఇంకా ఎంత అది అయితే మాకు అంత లాభం ఉంది, ఎంత తిట్టినా అంత లాభం. వాళ్ళు గొడవ కొడితే రిటర్న్ ఎట్లా వస్తే అట్లా మాకు బలం వస్తుంది తప్ప కొత్త వాళ్ళు ఎంతమంది జాయిన్ అవుతారు. బీజేపీలోకి వెళ్ళి కాంగ్రెస్లోకి వెళ్ళి చాలా మంది జాయిన్ అవుతున్నారు మా దాంట్లో. ఇప్పుడు ఒక లీడర్ పోతే ఒక లీడర్ నమ్ముకొని ఎంత జనాలు ఓరు కదా, ఓటర్లు ఓరు కదా. ఇప్పుడు తెలుస్తున్నది అంత సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఆ మేడం ఉద్దేశం ఏముందో మనకు తెలియదు. కాళేశ్వరంలో కూడా కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఇరక్కపోయి దాన్ని నిరూపించుకోవడానికే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ టైంలో మళ్ళీ కవిత గారే వచ్చి మీరే చేసినారు అని చెప్పేసి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? కరెక్ట్ అస్సలు కాదు. కాకపోతే బీజేపీ వాళ్ళు ఇక ఎవరన్నా అట్లా చెప్పమని చెప్పారా, రేవంత్ రెడ్డి ఉన్నాడు నడిపిస్తున్నాడు, అట్లా నడిపిస్తే ఎట్లయితే రాజకీయం అంతా నడిపిస్తే ఎంత ఎందుకుంటుంది చెప్పు. అందరం కలిపేస్తుంది ఈ పార్టీకి. ఇప్పుడు కాంగ్రెస్ లోనూ బీజేపీలో కలిపేస్తుంది. కేసీఆర్ ఊరుకుంటున్నాయినా కాదు. అట్లా అనుకుంటే ఆమె సస్పెండ్ చేయకుండా. మొత్తానికి కేసీఆర్ గారి నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా? 100% కేసీఆర్ ఉన్న రోజులు మేము స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే పెద్దాయన. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నావు? మద్దూరు మండలం కోడంగల్ తాలూకా. కొడంగల్ నుంచి వస్తున్నావు. దళిత బంధుకు జై భీమ్, రైతు బంధుకు రామ్ ఇవన్నీ చెప్పే కేసీఆర్ చెప్పినా కూడా అదే ఏరియా. ఇప్పుడు 300 250 వస్తే 300 బ్లాక్లు అమ్ముకుంటున్నారు. 400 500 కూడా యూరియా. ఇప్పుడు ఈ పాటికి సల్లాలే రోగం వచ్చింది, చేనులు కూడా ఎండిపోతాయి. నేను రైతునే. నిజమే, చాలా కష్టమైంది రైతులు. క్యూలు కట్టి చెప్పులు లైన్లో పెట్టి ఉంటారు. చాలా ఘోరమైన పరిస్థితులు రైతుకు మాత్రము. ఈ రేవంత్ వచ్చిన కాడ నుంచి ఇప్పుడు జనాలు చాలా తిరగబడ్డారు. 39 మంది ఎమ్మెల్యేలు సిటీలో గెలిచిండ్రు, కానీ అక్కడ పల్లెటూరులో తెలియని జనాలు లేచిండ్రు కదా, ఎక్కువ వచ్చినంత మాత్రం అయినా కూడా ఇప్పుడు పల్లెటూరు కూడా తిరగబడ్డది. ఇక ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత వచ్చినప్పుడు
ఆ విధంగా మనం పుంజుకోవాలి కానీ మరి ఇప్పుడు ఈ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోనే అంతర్గత విభేదాల కల్లా ఇంకా దిగజారిపోతున్నారు కదా. బీఆర్ఎస్ పార్టీలు దిగజారిపోతున్నారా? అంతర్గత పోరు ఇప్పుడు కవిత గారి కన్న కూతురే ఇప్పుడు హరీష్ రావు గారి మీద, కేసీఆర్ గారి మీద ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది కదా. ఇక వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళకే తెలియాలి అది. కానీ ఆయన అట్లా ద్రోహం చేసేది లేకుండా ఒక కన్న తండ్రి బిడ్డ ఉట్టి బిరుదు నిలపాలి, కొడుకు ఉట్టి కొలముద్దరియాలి అన్నారు ఒక శాస్త్ర విధానం. కానీ ఒక బిడ్డ బిరుదు నిలిపేది పోయి ఆయన అతని బిరుదును పోగొడుతున్నదంటే ఇక ఆయనకే తెలియాలి. ఆయనకు అంత దురదృష్టకరమైన పని చేసేది లేకుండా. కానీ ఏమనుకుంటున్నాం అసలు కవిత గారు చేసిన కామెంట్స్, కేసీఆర్ హరీష్ రావు గారు వెనక కాళేశ్వరం ప్రాజెక్టు వెనక రేవంత్ రెడ్డి గారు ఉండే నడిపిస్తున్నాడు ఇదంతా అది ఇదని చెప్పేసి అంటున్నాము. రాజకీయం లెక్కలు 10 కాదు 100 ఉండొచ్చు, కానీ నీ తండ్రిని ఎట్లా కొల్లగొట్టినట్లు అయ్యి కదా నువ్వు. అది చేసేది లేకుండా ఫస్ట్ గతంలో ఒక లెటర్ రాసి అప్పుడు అస్తవ్యస్తం చేసినారు, మొత్తం సోషల్ మీడియా మొత్తం వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఇది కానీ ఏది చేసినా కేసీఆర్ తగ్గేది లేదు. 100కు 100% 100% ఓకే. నాకు ఒక డౌట్, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతులకి ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అది ఒక్కటి చెప్పు. రైతులు కేసీఆర్ ఉన్నాగా మంచిగా ఉండే, ఇప్పుడు చాలా కష్టం. అన్నిటికీ ఒక్కదానికి కాదు. నువ్వు పార్టీ వ్యక్తి కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నావు అనుకోవచ్చు కదా. కాదు అదే ఇప్పుడు ఈ మధ్యలో ఏమంటారు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదో మాటలు ఏదేదో అని చెప్తున్నారు అలా, కానీ కాదు అట్లా. నిజమైన రైతులకు బాధ వచ్చేసింది ఇప్పుడు. సోషల్ మీడియాలో చూసుకుంటే ఆడవాళ్ళు చెప్పులు తీసుకొని కొడతాము, మెడకేస్తాము, ఓ గలీజ్ మళ్ళీ లంగలేసి కొడతాము, ఏమేమి మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళేనా? ఇప్పుడు భూములు బీజేపీ వాళ్ళకు ఉన్నాయి, బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి భూములు ఉన్నాయి. అంటే ఓన్లీ బీఆర్ఎస్ వాళ్ళకే అవసరం ఉంది యూరియా? అలా లైన్ లో ఉన్న ఓన్లీ బీజేపీ వాళ్ళేనా, బీఆర్ఎస్ వాళ్ళేనా? బీజేపీ, కాంగ్రెస్ ప్రతి ఒక్క పార్టీ ఉన్నారు. అది అట్లా మాట్లాడడము వీళ్ళు పుట్టించుకొని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే మా మీద బురద వెళ్తారేమో, ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్ ఉన్నాయి కదా, మా మీద ఉమ్ముస్తారేమో ఇట్లా చెప్పి ఆ కళ్ళబుల్ల మాటలు చెప్పి అప్పుడు ఎలక్షన్ ముందు అన్ని చెప్పే కదా, పింఛన్ల గురించి, తులం బంగారం గురించి, 2500 500 బోనస్, 500 సిలిండరు, ఈ పిటకథలని చెప్పలే. ఆ పిటకథలలో మనం గెలిచినాము. ఇక కావాల్సుకొని ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు ఆయన పొన్నం ప్రభాకర్ ఏమంటాడు, అన్ని ఇస్తున్నాం యూరియా అడ్వాన్స్ గా తెచ్చిపెట్టినామంటాడు. అడ్వాన్స్ గా తుమ్మల నాగేశ్వరరావు అడ్వాన్స్ గా తెచ్చిపెట్టినాం, కానీ ఈ రాజకీయ పబ్బం కప్పుకోవడానికి వాళ్ళు అట్లా కావాలని చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళని మాట్లాడతాడు. మీరు అదే ఆడ కూర్చొని మాట్లాడు కాదు, మాలేక బయటకు వచ్చి మాట్లాడితే చెప్పు తీసుకొని పక్క కొడతారు తుమ్మల నాగేశ్వరరావు. ఈ మాటలు మాట్లాడొద్దు అట్లా. నిజమైన రైతులు వచ్చి అడుగుతున్నారు, లైన్ కట్టిండ్రు, పాస్బుక్లు పెట్టిండ్రు, చెప్పులు పెట్టిండ్రు, కళ్ళు ఏమైనా దొబ్బినాయా, ఏం గడ్డి తింటున్నా, అన్నం తింటున్నా, అట్లా ఏం మాట్లాడద్దు అట్లా. ఒక్కజాలంటే ఇట్లా తెలంగాణ మొత్తం ఉన్నది కదా అట్లానే, అది తెలంగాణ మొత్తం అట్లా చేయలేం కదా. ఇప్పుడు ఒకటంటే క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం, తెలంగాణ మొత్తం ఒకటేసారి క్రియేట్ చేస్తాము అట్లా. అందుకే యూరియా అంటే చాలా షార్టేజ్ ఉంది. అది కూడా యూరియా ఎట్లా ఇస్తున్నారు అంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఫర్టిలైజర్ ప్రైవేట్ లా కొంటున్నాను నేను అనుకో, సపోజ్ నేను రైతు, ప్రైవేట్ అంటే డిఏపి తీసుకోవాలి, మరి బీస్పీస్ తీసుకోవాలి, పొటాస్ తీసుకోవాలి. ఆ మందు మాకు అవసరం లేదు, వరికి ఏమో పడుతుంది, ఖాళీ ఏరియా ఒకటే కావాలి. కానీ పత్తి మందు మొత్తం ఇస్తుడు. ఇప్పుడు ఒక ఏరియా ఇప్పుడు ఒక పొటాస్ కొంటే 1700 ఉన్నది, 1700 5-6 సంచులు వస్తాయి. ఎంత లాస్ అవుతుంది? నేను ఒకటి చెప్తాను, చాలా లాస్ అవుతున్నాం. అది అన్నగారు, నేను రైతుని, ఏదో ఇట్లా బట్టలు వేసుకున్నంత మాత్రాన నేను పార్టీ కోసం పనిచేస్తాను కాదు. నేను ఒక రైతుని, నేను చూపిస్తాను. నేను రైతుని కదా, ఈ వీడియో నీకు అందులో వస్తుంది వచ్చిన చూపి. నేను రైతుని కావాలని చెప్తలేను, నేను తీసిన వీడియో నీకు చూపిస్తా. పొలంలో కష్టపడిన వ్యక్తిని కాబట్టి మాట్లాడుతున్నా. దేనికి సంబంధించి? నేను ఒక రైతుని కాబట్టి నేను రైతుగా చూపిస్తున్నాను. ఇది కనబడుతుందా? నేను ఒక రాజకీయ నాయకుని కాదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడటం కాదు, కార్యకర్తగానే మాట్లాడుతున్నా, రైతుగా మాట్లాడుతున్నా. ఈడ కొడుతున్నది నేనే. నా ఆవేదన మీకు చెప్తున్నా. యూరియా దొరుకుతలేదు, వారం రోజుల నుంచి పోయి క్యూలో నిలబడి వస్తున్నా కాబట్టి చెప్తున్నా. నేను కావాల్సుకుని ఏం కాదు కదా ఇది. చూడండి. సో ఓకే అన్న. సో ప్రస్తుతానికి అయితే కవిత గారు చేసిన కామెంట్లు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ప్రభావం చూపవు అని చెప్పేసి మీరు అంటున్నారు, అంతేనా? ఎటువంటి ప్రాబ్లం లేదు అసలు. ఎవరు సెంట్రోల్ ఎంత 100 మంది చెప్పినా, ఇటువంటి ఏమన్నా చేసినా బీఆర్ఎస్ కేసీఆర్ దళం ఇక్కడ కొత్తలు పుట్టుకొస్తారు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళని ఎట్లా తోలినేమో
ఇక్కడ మొన్న మన అన్నదమ్ములకు ఉన్న ఆంధ్ర వాళ్ళని ఎట్లా పంపించినామో ఇది కూడా ఏం పెద్ద ఇది కాదు ఫరాక్. మనం మళ్ళా కొత్తగా ఇదయ్యి కొత్త జనరేషన్ ఛాయిస్ వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే అన్న. ఎమ్మెల్సీ కవిత గారు చేసిన వ్యాఖ్యలు ఆమె గురించి అసలు సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న దానికి మేము కట్టుబడే ఉంటాం అన్న. పార్టీకి ఎవరు వ్యతిరేకించినా అది ఎవరైనా కేసీఆర్ చెప్పిన మాట మేము ఫాలో అవుతాము. అదే లాస్ట్ నిర్ణయం ఉంటుంది అన్న. గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉండి కేసీఆర్ గారు పవర్ ఏంటో చూపించారు, కానీ ఇప్పుడు కనీసం పార్టీ ఉనికిని చాటుకోవడానికి కూడా అస్తవ్యస్తం అవుతున్నారు అని చెప్పేసి బయట వాక్యాలు నడుస్తున్నాయి. దాని గురించి మీరు ఏమంటారు? అట్లేం లేదన్న. ఇప్పుడు పార్టీ అనేది ఇప్పటి వరకు అయితే ఇట్లా నేను దానికంటే ఇప్పుడు డబుల్ రేట్ గా ఫార్వర్డ్ అవడానికి ఎట్లా సిద్ధమవుతున్నది. ఆల్రెడీ కేసీఆర్ దానికి ప్లాన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు అయితే ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు లేకుండా పార్టీ 100% ఫార్వర్డ్ అవడానికి రెడీ ఉన్నది. ఇప్పుడు మీరు కార్యకర్తలు కాబట్టి డెఫినెట్లీ పార్టీని సపోర్ట్ గానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు గానీ, అసెంబ్లీ ఎన్నికల్లో లేదు, పార్లమెంట్ ఎన్నికల్లో లేదు, ఎమ్మెల్యేలు అందరూ మారిపోతున్నారు. సో కవిత గారు ఈ విధంగా కామెంట్స్ చేయడము పార్టీ అస్తవ్యస్తం అవుతుంది అంతర్గత పోరు వల్ల అని చెప్పేసి కూడా అంటున్నారు కదా. అట్లేం లేదన్న. ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ పార్టీ ముందుకెళ్తుందో ఏ పార్టీ వెళ్తుందో అది మనం చూద్దాం. ఏంటి మీ ధైర్యం ఏంటి ఇంత జరుగుతున్నా గానీ? ప్రజలన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరాచకాలు మీరు చూస్తున్నారు. ఇచ్చిన గ్యారెంటీలు ఏవి కూడా నెరవేర్చట్లేదు. యూరియా కోసం రైతులందరూ లైన్ లో ఉండి అడుక్కుంటున్నారు. గవర్నమెంట్ అడుక్కునే పరిస్థితి చూస్తున్నాం ఈ రోజులో. కేసీఆర్ సార్ ఉన్న ప్రభుత్వంలో అలా ఉండేనా? ప్రతిదీ రైతులకు గానీ, ప్రతిదీ కరెంట్ గానీ, వాటర్ గానీ టైం టు టైం ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఇస్తున్నాయా? మీరే చూస్తున్నారు కదా ఇప్పుడు బయట. అంటే ఇప్పుడు ఏంటి కాంగ్రెస్ ఏం చేయకపోవడం వల్ల కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనుకుంటున్నారా? మరి కేసీఆర్ గారిని చూసి ఓట్లేస్తారు అనుకుంటున్నారా? కేసీఆర్ ఒకప్పుడు చేసి చూసి మళ్ళీ ప్రజలు రైతులు అర్థం చేసుకొని మళ్ళీ అధికారం తీసుకురావాలి కేసీఆర్ అని కోరుకుంటున్నారు. ఆల్రెడీ ప్రతి ఒక్క గ్రామంలో కూడా అదే జరుగుతున్నది. అది ఇప్పుడు రానున్న ఎలక్షన్ లో మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఈ విషయం ఏంటి మరి కల్వకుంట్ల కవిత గారు చేసిన కామెంట్స్ మరి ఎలా ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టబోతుంది, మరి తర్వాత ఏమయ్యే అవకాశం ఉంది అనుకుంటున్నారు? కొత్త పార్టీ అంటున్నారు కవిత గారిది. అది ఏమున్నా కానీ బీఆర్ఎస్ కి అయితే ఏం నష్టం లేదు. దానికి దీనికి సంబంధం లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ సార్ ఉన్నంత వరకు బీఆర్ఎస్ పార్టీని ఎవరు ఏమీ చేయలేరు. అది ఇంట్లోనైనా బయట వాళ్ళైనా. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు రాములు, మాది నారాయణఖేడ్ నియోజకవర్గం. నేను గ్రామ పార్టీ అధ్యక్షును. ఏ నియోజకవర్గం? నారాయణఖేడ్ నియోజకవర్గం. ఈరోజు కవిత సస్పెండ్ చేయడం అని నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడొద్దు. కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను చాలా స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఒక పార్టీలు ఉన్నప్పుడు విభేదాలు ఉండొద్దు. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని నేను మనవి. ఎందుకంటే ఏదో ఒకటిగా లీక్లు ఇచ్చేసి బీజేపీలో కలిసిపోతుందని చెప్పేసి మా పర్సెంటేజ్ తగ్గిపోయింది ఇప్పుడు. ఎందుకంటే పార్టీ ఫిట్ ఉంటే ఇప్పుడు 100% బీఆర్ఎస్ నెక్స్ట్ గెలిచేలో ఒక 10% బురద తగులుతుంది. ఎమ్మెల్సీ కవిత గారు ఇసుంటి మానుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు డిసిషన్ ఏది తీసుకున్నారో మంచిగా తీసుకుంటారు. మీరు ఏదో ఒకటి బురద హరీశ్రావు అంటే చాలా పెద్ద నాయకుడు. హరీశ్రావు పై కాళేశ్వరం ఏదో ఒకటి మీరు బురద తగులుతున్నారు. అది మంచి పద్ధతి కాదని నేను ఆలోచించకుండా అలా మాట్లాడింది అంటారా? ఆమె ఎమ్మెల్సీ కంటే ముందు కన్న కూతురు తండ్రి గురించి ఇట్లా ఆరోపణలు చేస్తే పార్టీ దెబ్బతింటుందని తెలిసి కూడా చేసిందంటే తెలిసి తండ్రి ఇగో అంటే కేసీఆర్ ఒకటే మాట చెప్పిండు, కూతురికైనా కొడుకుకైనా అల్లుడికైనా ఎవరికైనా ఒకటే డిసిషన్ ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో అని. ఇది ఒకటి క్లారిటీ ఇచ్చిండని తెలంగాణ మొత్తం స్టేట్ లో కానీ ఎక్కడ కానీ ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఇది ఒకటి మెసేజ్ పోయిందని నేను భావిస్తున్నా. టీఆర్ఎస్ పార్టీ పడిపోయింది, బలోపేతం 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ ఇప్పుడు కనీసం తన ఉనికిని చాటుకోవడానికి కూడా సత్తా లేకుండా పోయింది అని చెప్పేసి బయట వార్తలు వస్తున్నాయి. అది వాస్తవం కాదు అది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఇప్పుడు మినిమం 80 నుంచి 90 సీట్లు పక్కా వస్తాయి. మా నారాయణఖేడ్లోనే ఇప్పుడు కళ్ళు మూసి గెలిచిపోతాడు మా భూపాలరెడ్డి సార్. అట్లా వచ్చేది వ్యతిరేకం నాకు తెలుసు కాబట్టి నేను ఫీల్డ్లో తిరుగుతా. చాలా వ్యతిరేకం ఉన్నది. కానీ వీళ్ళు ఒట్టి బురద చల్లుతున్నారు అండి. గెలవలేము రేవంత్ రెడ్డి ఏదో ఒకటి చెప్పి బురద చల్లుతున్నారు అనుకో. డబల్ గేమింగ్ మాట్లాడుతున్నారు. ఆ పార్టీ ఉండదు, అది ఉండదు, ఇది అదే అని వేస్ట్ మాటలు. కంపల్సరీ మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవడం పక్కా. మరి ఇప్పుడు కవిత గారు చేసిన కామెంట్స్ ఏ విధంగా చూడవచ్చు? అదే విధంగా ఇప్పుడు ఆమె ప్రెస్ మీట్ కూడా పెట్టబోతుంది కదా, దాని గురించి ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారో నేను చూద్దాం అనుకుంటున్నాను. ఇంకా చూడలేను. 12 గంటలకు ఉన్నది ప్రెస్ మీట్. చూసినాక దాని గురించి ఏమని మాట్లాడాలని నేను
భావిస్తున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు